సో ఇక్కడ నేను ఆల్రెడీ వీళ్ళకి మాట ఇచ్చేసాను, ఇక్కడ ఉండాను, ఇక్కడ చేస్తాను, ఇక్కడ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, సీరియల్స్ కి కూడా అగ్రిమెంట్ ఉంటుంది. ఫర్ సపోజ్ అంటే ఈ జీ అని కాదు జెమిని అని వాట్ ఎవర్ పక్కన పెట్టండి, నేను జనరల్గా అడుగుతున్నా, వాట్ ఇఫ్ ఒకవేళ అగ్రిమెంట్ నో అయితే ఆర్టిస్ట్కి వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఉంటాయి? ఇప్పుడు కూడా నేను నో అని చెప్పొచ్చు, అగ్రిమెంట్ సైన్ చేసే ముందు లేదండి ఇట్స్ ఫైన్, నా మీద ట్రస్ట్ పెట్టుకోండి, ఈవెన్ ఐ కెన్ డూ అని చెప్పొచ్చు. దే విల్ బి ఫైన్, ఇట్స్ నాట్ దట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ జస్ట్ ద ట్రస్ట్. ఇప్పుడు నేనే రేపటి రోజు బ్యాక్ ఫైర్ అవ్వచ్చు, నాకు మంచి ఆఫర్ దొరికింది, దీనికన్నా ఎక్కువ పేమెంట్ దొరికింది, అండ్ మంచి మూవీ, కొంతమంది మూవీ పిచ్చి ఇంకా ఎక్కువ ఉంటుంది, మూవీస్ అని వెళ్ళిపోయి దే హావ్ స్పాయిల్ దేర్ లైఫ్ టు ద కోర్. సో అలాంటి వాళ్ళ చేతనే అగ్రిమెంట్ చేయించుకుంటారు, అంటే అందరి చేత చేయించుకుంటారు, ఎందుకంటే ఒక ట్రస్ట్ ఉంటుంది. ఇది పెట్టుకుంటే ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటారంటే మీ మీద ఒక నమ్మకంతో, మీరే ఈ క్యారెక్టర్కి సూట్ అవుతారు అని ఒక నమ్మకంతో చేయించుకుంటారు. ఒక టైం నీకు మంచి ఫేమ్ వచ్చేసి నువ్వు అన్నీ వదిలేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను, నేను ఇది చెయ్యను, ఇదేంటి అని అంటే ఇక్కడి నుంచే కదా నీకు ఫేమ్ వచ్చింది, ఇది చేయకుండా ఉంటే నీకు ఎక్కడ ఫేమ్ వచ్చేది? సో దట్ ఈస్ ద థింగ్, దే విల్ టేక్ అన్ అగ్రిమెంట్ అండ్ వీఆర్ ఆల్సో ఫైన్, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అండ్ వీ విల్ టెల్. అంటే ఇప్పుడు ఏమైనా వస్తే ఇలా వస్తుందండి, మీరు డేట్స్ ఏమైనా అడ్జస్ట్ చేయండి అంటే డెఫినెట్లీ దే విల్ డూ. రుబాబ్ చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు, యూ షుడ్ టెల్ దెమ్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్. ఓకే, కానీ ఇందాక మీరు అన్నట్టు ఆల్ ఆఫ్ షడన్ దీనిలో కూడా హాఫ్ ఆఫ్ ద వేలో వచ్చారు, అంటే హాఫ్ లో వచ్చారు ఈ సీరియల్. సో మీరు ఎప్పుడైనా అనుకున్నా ముందు సీరియల్స్ లో కాకుండా ఎప్పుడు ఇలా ఇంకొక క్యారెక్టర్ నేను చేయాల్సి వస్తుంది? యాక్చువల్ గా ఏమైందంటే నాకు రీప్లేస్మెంట్ క్యారెక్టర్స్ నేను ఎప్పుడు చెయ్యను, నాకు నచ్చదు రీప్లేస్మెంట్ క్యారెక్టర్స్. బేసిక్లీ ఈ సీరియల్లో స్టార్టింగ్ లో నాకు ఛానల్ వాళ్ళు నన్నే అడిగారు, ఈ సీరియల్లో ఒక కాన్సెప్ట్ చెప్తే మీరు చేస్తారంటే లేదండి నాకు ఈ కాన్సెప్ట్ నచ్చదు నేను చేయను, అప్పట్లో ఒకసారి చెప్పాను. మళ్ళీ ఈ సీరియల్ అమ్మాయి ఇట్లా రీప్లేస్ అవ్వడం వల్ల మళ్ళీ నాకే వచ్చేసరికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలియదు, బట్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ అమేజింగ్, దిస్ క్యారెక్టర్ ఇస్ గ్రేట్, బికాజ్ నాకు ముత్యాల మగ్గులో ఎంత పేరు ఇచ్చిందో, ఎంత ఒక నేమ్ ఇచ్చిందో, దీంట్లో కూడా ఇంకా డబల్గా చేయొచ్చు. మళ్ళీ పీపుల్ విల్ సీ మీ యాజ్ ద సేమ్ లైక్ ఒక రెబెల్ విలన్ లాగా చూస్తారని ఐ